మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా, ఆనందంగా, దీవెనికరంగా ఉండాలని ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు మొరపెడుతున్న ఒక దైవజనుడిగా మీకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సరే, దుఃఖము చేత ప్రాణము చొక్కినవాడు యెహోవా సన్నిధిని మొరపెట్టిన మొర్ర ఈ యొక్క దావీదు కీర్తన 2వ అధ్యాయము మొదటి నుండి, అనగా 102వ దావీదు కీర్తన మొదటి నుండి 10 వచనాలు చదువుకొని మనము ప్రభుని స్తుతించుకున్నాం. కొద్ది నిమిషాలు మాత్రము దేవుణ్ణి గణపరుద్దాం. చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్ట దినమున నాకు విముఖుడవై యుండుకుము. నాకు చెవియొగ్గుము. నేను మొరలినుడి నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరిచిపోవచ్చు ఉన్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబోతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటె వలె నున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకు వలె నున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచూ ఉన్నారు. నా మీద కోపము గలవారు నా పేరు చెప్పి శపించెదరు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారంగా భుజించుచూ ఉన్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు అని ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దుఃఖముతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. దుఃఖముతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం 102వ దావీదు కీర్తనలో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న విధానాన్ని మనం చూసినట్లయితే, ఆయన నా ప్రార్థన ఆలకింపుము అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు మనము ఈ లోకంలో ప్రార్థన చేస్తున్నామా లేక నోరు మూసుకొని కూర్చుంటున్నామా అన్నది ఒకటి మనం ప్రశ్న వేసుకోవాలి.
ఒకటి మనము ప్రార్థన చేస్తున్నామా, లేక మనము మామూలుగానే మందిరంలోనికి వచ్చి ఏదో వచ్చాము ఏదో వెళ్ళాము అని నామకార్థంగా మనం ఉన్నామా అన్నది ఒక్కసారి మనము మరి పరిశీలించుకోవాలి. అసలు మనము ప్రార్థనలోనికి ఎందుకని రావాలి ఒకసారి ప్రశ్నించుకోవాలి. అసలు మన ప్రార్థనకి ఎందుకని రావాలి? ప్రార్థనకి మనము ఎందుకని రావాలి? అసలు ప్రార్థనలోకి వస్తే మనకేంటి లాభం? అర్థమవుతుందా? ప్రార్థనలోనికి మనం ఎందుకు రావాలి? ప్రార్థనలోనికి వస్తే లాభం ఏంటి? రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. వస్తే లాభం ఏంటి, రాకపోతే నష్టం ఏంటి? ఎప్పుడైనా మనం పరిశీలించుకున్నామా, ఆలోచించామా? అందుకే అంటున్నాడు కదా దావీదేమంటున్నాడు, నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు. నా ప్రార్థన నీ యొద్దకు చేరనిమ్ము అని అడుగుతున్నాడు. నా ప్రార్థన ఆలకించమన్నాడు. రెండోది, నా ప్రార్థన నీ యొద్దకు చేరనిమ్ము అని అడుగుతున్నాడు. అంటే మనం చేసిన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా? మనం చేసిన ప్రార్థన అసలు దేవుని యొద్దకు వెళుతుందా, లేక దేవుని యొద్దకు వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోతుందా అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దావీదు గారు ఏమంటున్నారు? ఆలకించు ప్రభువా అని అడుగుతున్నాడు. రెండోది, నీ యొద్దకు చేరనీయు ప్రభువా అని అడుగుతున్నాడు. ఒకటి ఆలకించమంటున్నాడు, రెండోది నీ యొద్దకు చేరనిమ్ము అని అడుగుతున్నాడు. ఎవరు ఆలకించాలి? ఎవరు ఆలకించాలి? ఎవరి యొద్దకి వెళ్ళి చేరాలి? మన ప్రార్థన ఆయన యొద్దకే వెళ్ళకుండా ఆగిపోవడానికి కారణం ఏమిటి అంటే మనము మన యొక్క క్రియలు. మన ప్రార్థన ఆయన యొద్దకు వెళ్ళకుండా ఉండిపోవడానికి కారణం ఏమిటి అంటే మన యొక్క క్రియలు. మన క్రియలు బాగోలేదని అర్థం. మన క్రియలు బాగోలేదని అర్థము. దావీదు గారు కూడా అంటున్నాడు కదా, నా కష్ట దినమున నాకు విముఖుడై ఉండకము అని అడుగుతున్నాడు. అసలు దావీదు గారికి ఎందుకని కష్టం వచ్చింది? దావీదు గారు ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు అని ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి మనం ఆలోచిస్తే దావీదు గారు చేసిన ఒకే ఒక చిన్న తప్పు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. దావీదు గారు రాజే. ఒక రోజుని ఆయన మిద్దె మీదకెళ్ళి పళ్ళు తోముకునే అలవాటు. మిద్దె మీదకెళ్ళి ఏం తోముకునే అలవాటు? ఆ అలవాటులో దావీదు గారు చేసిన తప్పేంటి? దావీదు గారు చేసిన తప్పేంటి? ఒక స్త్రీని చూడటం. దావీదు గారికి ఇచ్చిన బాధ్యత ఏంటి? రాజ్యాన్ని వేలడం. కానీ దావీదు గారు చేసిన తప్పేంటి? స్త్రీని మోహించటం. అంటే ఎదుటివాడి భార్యను మనం ఆశించడము అది తప్పు. ఆమె స్నానం చేస్తుందో, లేకపోతే బట్టలు మార్చుకుంటుందో,
ఆమె ఏం చేస్తుందో మనకి అనవసరం. బట్టలు మార్చుకున్నా, స్నానం చేసిన ఆ స్త్రీ మీద ఎవరికి హక్కు? భర్తకి మాత్రమే హక్కు. దావీదు గారు ఏం చేశారు? మిద్దె మీదకి వెళ్ళి ఎక్కడో కింద స్నానం చేస్తూ ఉన్న స్త్రీని చూశాడు. చూసి ఆ స్త్రీని రప్పించుకుని ఆ స్త్రీతో పాపం చేశాడు. ఏ స్త్రీతో పాపం చేశాడో ఆ స్త్రీ యొక్క భర్తని ఆ యుద్ధంలో చంపించేశాడు. ఎందుకని చంపించేశాడు? ఈ స్త్రీ ఇంకా నాకు ఉండాలి అన్న ఆశతో ఏం చేశాడు? చంపించేశాడు. ఆ వ్యక్తి ఆ యొక్క దావీదుకి ఎంతగానో దగ్గరగా ఉన్న వ్యక్తి, ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడిన వ్యక్తి ఆ వ్యక్తి. అయినప్పటికీ కూడా దావీదు గారు ఆ వ్యక్తిని చంపించడము నేరమా, న్యాయమా? ఒక్కసారి ఒక స్త్రీ పట్ల తన భర్తను చంపించడము చాలా భయంకరమైన పాపం. భయంకరమైన పాపం. ఆ పాపము చేశాడు కాబట్టి తన కడుపును పుట్టిన బిడ్డ చనిపోయాడు. అది ఏ వ్యక్తి అయినా పాపం చేసి గర్భాన్ని తాళిస్తే ఆ పుట్టిన బిడ్డ మాత్రము బ్రతకడు. పాపం చేసిన బిడ్డ బ్రతకడు. పాపముతో పుట్టిన బిడ్డ బ్రతకడు. మోహముతో పుట్టిన బిడ్డ బ్రతకడు. సంతోషముతో, ఆనందముతో దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబంతో నువ్వు కాపురము చేస్తే నీ పిల్లలు ఆశ్చర్యంగా, దీవెనకరంగా ఉంటారు. దావీదు అంత తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దావీదు తన కుమారుడి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? తన రోగిష్టైన కొడుకు కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, ఇటువంటి బిడ్డని నేను చూడలేకపోతున్నాను. ఆ బిడ్డ ఎలా పుట్టాడు? పాపముతో పుట్టాడు. ఆ బిడ్డ ఎలా పుట్టాడంటే పాపముతో పుట్టాడు. ఒక స్త్రీ తానం చేస్తూ ఉంటుంటే ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ స్త్రీతో పాపం చేసి తన భర్తని ఆ సైన్యంలో పెట్టి చంపించేశాడు. ఆమెతో సాంగత్యం చేశాడు. ఆమె గర్భం తార్చిన తర్వాత ఆ బిడ్డ రోగిష్టైపోయాడు. దేవుడు ఆ బిడ్డని మొత్తాడు. భూమి మీద ఉండకుండా ఆ బిడ్డని మొత్తాడు. ఎప్పుడైతే మొత్తాడో ఆ బిడ్డ యొక్క రోగాన్ని చూడలేక, ఆ బిడ్డ యొక్క రోదను చూడలేక, ఆ బిడ్డ యొక్క బాధను చూడలేక దావీదు ఏం చేశాడు అంటే దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో తలుపులు మూసేసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ప్రార్థన చేశాడు అంటే ఆ బిడ్డను నేను చూడలేని ప్రభువా, ఆ బిడ్డ యొక్క వేదన నేను చూడలేని ప్రభువా అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. జనం అందరూ కూడా అనుకుంటున్నారు దావీదు కుమారుడు చనిపోయాడు. ఈ చనిపోయిన సంగతి దావీదుకు తెలిస్తే దావీదు కూడా చనిపోతాడేమో, చెప్పకండి అని అందరూ అనుకుంటున్నారు. దేవాలయంలో నుండి తలుపులు తెరుచుకొని తెల్లటి వస్త్రాలు కట్టుకొని ఇంటికి వచ్చి ఏం చేశాడు? నట్టింటి మయంగా పడుకొని కూర్చుని నాకు భోజనము వడ్డించండి అని అడుగుతున్నాడు. ఎవరైనా
చనిపోయిన ఇంటిలో భోజనం పెట్టమని ఎవరైనా అడుగుతారా? ఎవరైనా అడుగుతారా భోజనం పెట్టమని? ఎవరు అడగరు. ఏమంటారు తెలుసా? చచ్చిపోయిన శవం అలాగుంటే భోజనం పెట్టమని అడుగుతున్నాడు, వీడికి బుద్ధి ఉందా లేదా అని అడుగుతారు. అందరూ అలాగే అనుకుంటున్నారు. దావీదు నీ కుమారుడు రోగముతో ఉన్నప్పుడు, ఆ బిడ్డ చాలా బలహీనమై ఉన్నప్పుడు, ఆ బిడ్డ చనిపోయినప్పుడు నువ్వు అతనితో కూడా చనిపోతావేమో అని అనుకుంటున్నావు. కానీ ఏంటి భోజనం పెట్టమంటున్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను చూడలేకపోయాను, నా దేవుణ్ణి నేను అడిగాను, నా దేవుడు అతనిని తీసుకున్నాడు, అందుకే నాకు భోజనం పెట్టండి. ఇది నాకు చింత. పాపం వలన వచ్చిన జీతము మరణం, దాని తర్వాత శాశ్వతమైన బహుమానము దావీదుకి ఒక కుమారుడినిచ్చాడు. ఏంటిది? శాశ్వతమైన బహుమానము దావీదుకి మరి ఒక కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడి పేరు సొలొమోను, జ్ఞానము కలిగిన వాడు. దావీదు అనుకుంటున్నాడు, నా దేవునికి మందిరం కట్టాలి కట్టాలి కట్టాలి, నా దేవునికి శాశ్వతమైన మందిరం కట్టాలి అని అనుకున్నాడు. కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు అన్నాడు, దావీదు నువ్వు మందిరము కట్టలేదు, నీ కుమారుడు నాకు మందిరము కడతాడని చెప్పాడు. దావీదు కట్టలేకపోయాడు, కానీ దావీదు యొక్క కుమారుడు సొలొమోను దేవాలయం కట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఇక్కడ కూడా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన చేయాలి. ఏ విధమైన ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను పాపిని అని ప్రార్థన చేయాలి. మొదటిగా దావీదు అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను పాపిని. నువ్వు అనుకోవచ్చేమో, నేను ఏ పాపం చేశాను, నేను ఎవరికి చూసి నేను నవ్వాను, ఎవరికి చూసి నేను మాట్లాడాను, ఎవరి దగ్గరకు వచ్చి నేను మాట్లాడాను, నేను ఏ పాపం చేశాను, నన్ను నువ్వు చూసావా, నన్ను పట్టావా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మోహపు చూపు నువ్వు చూస్తే అప్పుడే ఆ వ్యక్తితో పాపం చేసినట్లు. వెళ్ళి ఆ వ్యక్తితో పక్కన కూర్చోవలసిన అవసరము చూస్తే సరిపోద్ది. చూసి ఆ వ్యక్తి అబ్బో అంటే సరిపోద్ది. తన రంగుని చూసి చాలా అందంగా ఉన్నాడు అంటే సరిపోద్ది. తన ముఖం బాగుంది అని అనుకుంటే సరిపోద్ది. తన యొక్క స్వరము బాగుంది అని అనుకుంటే సరిపోద్ది. అతని యొక్క నడక బాగుంది అని అనుకుంటే సరిపోద్ది. ఆ నడకతోటి, ఆ చూపుతోటి, ఆ రంగుతోటే మనం పాపం చేస్తాం. ఏ స్త్రీని చూసినా నా తల్లి నా అక్క అనుకున్నప్పుడే మనం ఎదరికి. ఏ పురుషుడిని చూసినా మనకి ఎలా కనిపించాలంటే నా తండ్రి, నా అన్న, నా తమ్ముడు, నా సహోదరుడు, నా కొడుకు అనుకున్నప్పుడే నీవు దేవుని దృష్టిలో నీతిమంతురాలు. ఖర్జూరపు చెట్టు చచ్చిపోద్దా? అంజూరపు చెట్టు చచ్చిపోద్దా? కావదు కదా. అంజూరపు చెట్టు ఎన్ని సంవత్సరాలైనా కూడా అది అలాగే బతుకుతుంది. అంజూరపు చెట్టు అలాగే చూస్తుంది. ఒలీవ చెట్టు నీటిలో మునిగిపోయి 40 రాత్రులు 40 పగల్లో ప్రచండ వర్షం కురిసినప్పటికీ కూడా ఒలీవ చెట్టు అలాగే ఉంటుంది, ఎక్కడ కూడా చచ్చి. మన శరీరంలో చచ్చిపోయి ఆత్మీయంగా మనం బ్రతికి ఉండాలి. అది మనకి ఎలాగ ఉండాలి అంటే శరీరాన్ని చంపుకోవాలి. సేవకుడు కుటుంబం అంటే ఎలాగ ఉండాలి? శరీరాన్ని చంపుకోవాలి. భోజనం లేకపోయినా సరే, భోజనం లేకపోయినా శరీరముతో పోరాడాలి. ఎందుకని మాట మీరు చెప్తున్నా తెలుసా? మొన్నటి దినాన్ని
మీకు చెప్తే నమ్మరు. ఒక్క రూపాయి నా జేబులో లేదు, ఒక్క రూపాయి. కనీసం మీకు టీ తేవడానికి కూడా నా దగ్గర ఒక్క రూపాయి లేదు, ఒక్క రూపాయి కూడా నా జేబులో లేదు. మొత్తం ఊడ్చేసుకున్నాను. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపాలేమో అన్న పరిస్థితి వచ్చింది. ఆ రాత్రి మీకు తెలియదు, దుఃఖించాను. మీకు ఎవరికి తెలియదు, దుఃఖించాను, కన్నీరు కార్చాను. ఎవరి దగ్గర తెలుసా? నా దేవుని యొద్ద, నా తండ్రి యొద్ద, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద కన్నీరు కార్చాను, దుఃఖించాను. ప్రభువా, బిడ్డలు మాడిపోతారు, బిడ్డలు మాడిపోతారు ప్రభు. బయట దగ్గరికి వెళ్ళి అడిగితే నవ్వుతారు, నవ్వుల పాలుగా అయిపోతానేమో, అయిపోయిందా ఇతని పరిస్థితి అయిపోయిందా అని అనుకుంటారేమో అని అనుకొని కన్నీరు కార్చారు, కన్నీరు కార్చింది. తెల్లవారినప్పటికీ 9 గంటలకి రాజు రండి. దేవుడు మహాకృపలను బట్టి మా యొక్క ఆత్మీయ తండ్రి గారు 8,000 రూపాయలు చేతిలో, 8,000 రూపాయలు. ఎవరి దగ్గర నేర్చాను నేను? ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు చెప్పాను. నా పిల్లలు ఆకలితో ఉంటారు ప్రభా, నా పిల్లలు పరిగెడతారేమో ప్రభా అది కన్నీరు కార్చాను. దేవుడు సమృద్ధమైన మళ్ళీ ఆహారాన్ని పెట్టుకునే ప్రేమ కనికరము మళ్ళీ తిరిగి నాకు. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించే, ఆ ప్రార్థన ఆలకించాడు కదా, ఆలస్యం చేశాడా? ఆలస్యం చేయలేదు కదా. నేను మొర్ర పెట్టిన వెంటనే దేవుడు నాకు ఏం చేశాడు? ఫలితము అనగా నాకు ఉత్తరాన్ని తిరిగి జవాబు దేవుడు ఇచ్చాడు. ఏమన్నా 10 రోజులు పట్టిందా నేను చేసిన ప్రార్థనకి? రేపు నెలలు పట్టిందా? లేదు కదా. నేను సందకాడ 6 గంటలకు ప్రార్థన చేశాను, ఉదయం 9 గంటలకి దేవుడు నాకు ఫలితాన్ని ఇచ్చాడు. అంటే నేను నీతిమంతుడని చెప్పుకుంటున్నానా? ఒకప్పుడు నేను పాపం ఉన్నవాడిని, పాపంలో ద్రొల్లులాడుతున్న వాడిని, పాపంలో కొట్టుబిట్లాడుతున్న వాడినే. అయితే నేను చావులోనికి వచ్చిన తర్వాత నా శరీరాన్ని చంపుకున్నాను. చావులోకి వచ్చిన తర్వాత నా శరీరాన్ని చంపుకున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు ఆయన చనిపోయాడు, నేను ఆయన కొరకు చనిపోవాలి. క్రీస్తు నాలో ఉండాలంటే ముందు నేనేమై ఉండాలి అంటే చనిపోవాలి. క్రీస్తులో నేను బ్రతికి ఉండాలి అని అంటే నేను ముందేమవ్వాలంటే చనిపోవాలి. నా శరీరాన్ని నేను చంపుకున్నప్పుడే క్రీస్తు నాలోనికి. ప్రాచీన పురుషుడు నాలోంచి బయటికి వెళ్ళిపోవాలంటే, నవీన పురుషుడు నాలోనికి రావాలి అని అంటే ప్రాచీన పురుషుడు చనిపోవాలి. ప్రాచీన పురుషుడు చనిపోవాలి. నవీన పురుషుడు నాలోనికి రావడానికి కారణము, నాలో ఏం చంపుకున్నానంటే ప్రాచీన పురుషుడిని నేను ఏం చేశాను? చంపి సమాధి చేశాను. అప్పుడు నవీన పురుషుడు నాలోనికి వచ్చి నన్ను ఏం చేశాడు అంటే నూతనముగా నన్ను ఆయన మార్చు. అసలు మనము మన ప్రార్థన ఎందుకని చెయ్యాలి అని అంటే మనము మన అవసరతలో దేవుడు తీరిస్తాడని ప్రార్థన చేయాలి. మొట్టమొదటిసారి మనం ఏం నేర్చుకుంటున్నాము? మన అవసరతను తీర్చే దేవుడు, అందుకే మనం ప్రార్థన చేయాలి. మన ఆపదలు తప్పించే దేవుడు, అందుకే మనం ప్రార్థన చేయాలి. అంతే తప్ప కానీ నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని పాకులాడటానికి. లోకములో అన్ని దేవుడు మనకి ఇచ్చాడు, తినమని అన్నీ ఇచ్చాడు. కానీ మనమేం తింటున్నాం?
మంచిదాన్ని విడిచిపెట్టి చెడ్డదాన్ని మనము తింటాం. దేవుడు ఏమంటున్నాడు? శాశ్వతమైనది మీరు తినండి అంటే, నాకు శాశ్వతమైనది ఏమొద్దు, పనికిరాంది నేను మాత్రమే తింటాను అని ఆ పనికిరాని దానికోసమే ఎదురు చూస్తున్నాను. కానీ దావీదేం కోల్పోయాడు? దేవుని యొద్ద నమ్మకాన్ని కోల్పోయాడు. నమ్మకాన్ని కోల్పోయినప్పటికీ కూడా దావీదు దేవుని యొద్ద విచారించాడు, దుఃఖించాడు, కన్నీరు కార్చాడు. మరి యొక్క అవకాశాన్ని నాకు ఇయ్యి, మరి యొక్క అవకాశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దావీదు తన యొక్క నిరుస్వరి యొక్క స్వభావాన్ని ఆయన చూపించుకున్నాడు. దేవుడు మనిషికి 2 అవకాశాలు ఇస్తాడు. ఆ 2 అవకాశాలను వినియోగించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? శాశ్వతమైన జీవితాన్ని ఇస్తాడు. ఒకసారి నువ్వు తప్పు చేసి పడిపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ తప్పుని క్షమిస్తాడు. 2 సార్లు నువ్వు తప్పు చేసావు, క్షమించాడు. క్షమించి మళ్ళీ తిరిగి నిన్ను లేపాడు. 3సారి చేస్తూ ఊరుకుంటాడా? 3సారి చేస్తూ ఊరుకుంటాడా? 3సారి చేస్తే సాసి పెట్టి లెంపగా కొడతాడు. సాసి పెట్టి లెంపగా కొట్టినప్పుడు మందులు వేసుకున్నప్పుడు ప్రయోజనము. నిన్నెవరు చూసినప్పటికీ కూడా నిన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చేస్తాం. నిన్ను చూసినప్పటికీ అందరికి ఎలా పుట్టో తెలుసా? అసహించుకుంటా. నువ్వెంత గాయకుడివైనా, గాయకురాలువైనా, ఎంత ఎటువంటి వాడువైనా కావచ్చు, ఒక గాయకుడు ఒక పాట పాడటానికి 50,000 రూపాయలు తీసుకునేవాడు అంట. ఎంత తీసుకునేవాడు? 50,000 రూపాయలు తీసుకునేవాడు అంట. ముందు 25,000 రూపాయలు ఫోన్పే చేస్తే, ఆ తర్వాత వచ్చిన తర్వాత పాట పాడిన తర్వాత కనమ 25,000 రూపాయలు కవర్లు పెట్టిస్తే వెళ్ళేవాడు. ఒక్క పాటకి 50,000 రూపాయలు తీసుకునేవాడు స్టేజ్ మీద పాడటానికి. నేను గొప్ప నేను అనుకున్నాడు. 15 సంవత్సరాలు స్టేజ్ మీద లేకుండా చేసేసాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు స్టేజ్ మీద కనబడకుండా చేసేసాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ తిరిగి తన యొక్క ఫస్ట్ ఎలాగైతే పాడుకుంటూ వచ్చి మళ్ళీ నన్ను మీరందరూ కూడా ఎంకరేజ్ చేయండి, నేను మీకందరికీ కూడా దగ్గరగా ఉంటాను అని పశ్చాత్తాపడి మళ్ళీ బయటికి వచ్చి చిన్న చిన్న పాటలు పాడుతూ మళ్ళీ ఆ పాడిన పాటల్లోనే షార్ట్లు కట్ చేసుకుని పెట్టుకొని బిల్డింగ్గా బయటికి. ఎక్కడి నుండి ఎక్కడికి దేవుడు తీసుకొస్తే ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయాడు అంటే, నిన్ను దిగజార్చింది ఏంటి అంటే డబ్బు. నిన్ను దిగజార్చింది డబ్బు. ఎప్పుడైతే నువ్వు డబ్బుకు లోబడ్డావో అప్పుడే నీవు చచ్చిపోయినట్టు సమానం. ఎప్పుడైతే డబ్బుకు నువ్వు దిగజారిపోయావో అప్పుడే చచ్చిపోయినతోటి. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు ఎంతతో కట్టాను? నెలకి 7,000 రూపాయల జీతంతో కట్టాను. ఎంత? 7,000 రూపాయల జీతంతో కట్టాను. ఇప్పుడు 30,000 రూపాయల జీతం వచ్చినప్పటికీ కూడా నేను దీని మీద రేకి వేసుకునే పరిస్థితికి. 7,000 రూపాయలు కట్టినప్పుడు కట్టిన బిల్డింగ్ ఎక్కడ? 30,000 రూపాయలు వచ్చిన జీతం వచ్చినప్పుడు కనీసం రేకు కూడా వేసుకునే కారణం ఏంటి తెలుసా? ఆశ. నేను అనుకునేవాడు తెలుసా, మనకు రూపాయి అయినా సరే అది మనం ఎక్కడ పడేసుకున్నప్పటికీ కూడా అది మనకి దొరుకుతుంది.
ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే 30,000 రూపాయలు దేనికి చూసాం? ఇప్పుడు 30,000 రూపాయలు దేనికి చూసాము? ఆశ. ఎవరి కోసం ఆశ? మందిరానికి కాదు, మందిరానికి కాదు. 5,000 ఏమో నా కొడుక్కి, 5,000 ఏమో నా కూతురికి, 5,000 ఏమో దేనికి? బట్టలకి, 5,000 ఏమో వాళ్ళకి కట్టాలి, వీళ్ళకి కట్టాలి. ఇలాగా పంచుకుంటూ వచ్చేసాం. అయ్యో ప్రభువా, ఈ 30,000 రూపాయలు నీకు 10,000 రూపాయలు ఎక్కించుకుంటున్నాం. నీ మందిరానికి రేకేసుకోవటానికి నేను ఇచ్చుకుంటున్నాను ప్రభు అని ఆశ ఉందా? లేదు కదా. మనకు ఆశ, నా పిల్లలు తినాలి, నా పిల్లలు తినాలి, నా పిల్లలు తినాలి. నీ పిల్లలే నీకు రేపొద్దున్న శత్రువులుగా మారిపోద్దని బైబిల్లే చాలా. నీ ఇంటి వారే నీకు శత్రువులు, నీ అత్త మామలే నీకు శత్రువులు అంటున్నాడు బైబిల్లో. నీ కోడలే నీకు శత్రువు అంటుంది బైబిల్. నీ కొడుకే నీకు శత్రువు అంటుంది బైబిల్. నీ కూతురే నీకు శత్రువు అంటుంది బైబిల్. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, నీవు నాకు శత్రువు, నీవు నా శత్రువు. ఎందుకు తెలుసా? నేను నిన్ను కనియున్నాను, మీరు నా పిల్లలు అని అంటున్నాడు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు నా పిల్లలు. కానీ మీరు నా పిల్లలు అవ్వాలి అనంటే, మీ స్వరము నాకు వినబడాలి అనంటే మీరు ఎలా ఉండాలి అంటే, నీతిమంతులుగా పాపాన్ని అసహించుకునేది, డబ్బుని అసహించుకునేది, బంగారాన్ని అసహించుకునేది, భోజనాన్ని అసహించుకునేది. ఒకప్పుడు నాకు సరైన భోజనం లేదు, ఇప్పుడు కూడా నాకు ఒక్కోసారి అనుకుంటాను కారం వేసి తింటే నాది పాత రోజులు గుర్తొస్తాయేమో అని ఒక్కోసారి కారం వేసుకోవటానికి కూడా నేను ఇష్టపడతాను. ఒక్కొక్కసారి మీకు కూడా అనుకుంటాను, ఒక్కొక్కసారి కారం వేసి పెట్టాలి అని అనుకుంటాను. ఒక్కొక్కసారి కూడా మీకు కారాన్ని రుచి చూపించాలని అనుకుంటాను. ఒక్కొక్కసారి మీకు పచ్చడి చేసి పెట్టింతాను. ఎందుకు తెలుసా? కొబ్బరికాయ పచ్చడి అని, కారం పచ్చడి అని, కారపొడి అని మీకు చేసి పెడుతున్నాను. ఎందుకో తెలుసా? గుర్తు వస్తుందని. కానీ మీకు గుర్తు రావడం లేదు. కారణం ఏంటి తెలుసా? మాంసం అయితేనే మీరు తింటున్నారు, కారం అయితే మీరు పక్కనే. ఏదో ఒక రోజుని ఆ మాంసమే మనల్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. బలమైన మాంసం తిన్నవాడంట రేపొద్దున్నే మనము పీక్కుని పరిస్థితి, తినే పరిస్థితికి వచ్చేస్తామని లేఖనాలు సెలవిస్తుంది. మరి ఒక మాట అంటున్నాడు కదా, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి అంటున్నాడు. నా దినములు తరిగిపోవచ్చున్నవి. దావీదు అంటున్నాడు, ప్రభువా నా దినములు తరిగిపోతుంది. పొగ ఎలాగైతే గాలిలో కలిసిపోతుందో నా దినములు కూడా అలాగే కలిసిపోతాయేమో అని దావీదు చాలా బాధపడతాడు, చాలా దుఃఖిస్తూ ఉన్నాడు, చాలా కన్నీరు కారుస్తున్నాడు. కానీ దేవుని యొద్ద మనము ఏం చేయాలంటే విచారించాలి. విచారించకపోతే మనము చాలా నష్టపోతామని ప్రభు సెలవిస్తున్నాడు. నా ఎముకలు కాలిపోతున్నాయి ప్రభు అంటున్నాడు. చూడు మరి ఏమంటున్నాడు? నా ఎముకలు, నా పొట్ట కాలిపోతుందని చెప్తున్నాడా? ఏమంటున్నాడు? ఎముకలు కాలిపోతాయి అలాగని ఎముకలు అంటున్నాడు కదా. చూడదు అక్కడ 3వ వచనంలో, పొగ ఎగిరిపోయినట్లు నా దినము తరిగిపోవచ్చున్నది, పొగలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోతున్నది అనుకోవచ్చు. ఆకలి అయితే పొట్ట కాలుతుందేమో కానీ ఎముకలు ఎక్కడ కాలుతాయండి అయ్యగారు నాన్న వచ్చేమో.
ఎముకలు ఆకలేసినప్పుడు ఈ ఎముకలు దేనికి వచ్చుకుంటాయి? పొట్టంతా ఆరిపోయింది, ఒళ్ళంతా ఆరిపోయింది, చర్మం ఇంకా చర్మంలో ఇంకేమీ లేదు, చర్మం ఎముకలకి అంటిపోయి ఉన్నదనుకో, దేనికి వచ్చుకుంటుంది? ఎముకి చర్మానికి. మన ఎముకి చర్మానికి గుచ్చుకుంటుందా? మన ఎముకి చర్మానికి కారణం ఏంటి? మన శరీరము ఏమైపోయింది? క్రొవ్వు పోయింది. మన శరీరం ఏమైపోయింది? కొవ్వు పోయింది. ఎముకకి దెబ్బ కాలు జారి పడుతుంటే ఇప్పుడు ఏమవుతున్నావు? పుడుక్కుమని ఇరిగిపోతుంది కాలు చెయ్య. మరప్పుడు పడిపోయినా కూడా దెబ్బ తగిలేదు కాదు, ఎముకి ఎన్నెన్నో ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ దేవుడు ప్రమాదాలని ఏం చేశాడు? తప్పించే దేవుడు నా దేవుడు. ఈరోజు నువ్వు చూడలేకపోతున్న కారణం ఏమిటి? మనం చేసిన క్రియలే. మనం మాట్లాడకపోవటానికి కారణం ఏమిటి? క్రియలే. నా కంటానికి దెబ్బ తగిలినప్పుడు అందరూ నువ్వు మాట్లాడుకో నువ్వుటే అన్నాను, ఈ దెబ్బతో నేనైనా ఉండాలి, కంఠమైనా నేనైనా ఉండాలి, కంఠమైనా. నేను మాట్లాడితే ఒకప్పుడు గొంతుకులోంచి గీసిమంట వచ్చేది, కానీ ఇప్పుడు ఎలా వస్తుంది? క్లియర్గా వస్తుందా, బొంగురుగా వస్తుందా? క్లియర్గా. అంటే ఏం తీసేశాడు దేవుడు? నా గొంతుకులో ఉన్న పాపాన్ని తీసేశాడు. నా గొంతుకులోంచి ఒకప్పుడు అసహాయమైన మాటలు రావచ్చేమో, అది నాకు ఉండటానికి ఇష్టం లేదు. ఆ గొంతుకులో విషం ఉంది, అది నేను తీసేస్తానని దేవుడు తీసేశాడేమో. ప్రభా, అది నాలోంచి తీసేసినందుకు నేనెంతో నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు నా కంఠానికి దెబ్బ తగిలిందని నేను బాధపడలేదు, కానీ నా కంఠం ఆగిపోతే నీ యొక్క సువార్త నేను ప్రకటించలేమేమో ప్రభువా. నా కంఠం ఆగిపోతే నేను నీ యొక్క వాక్యాన్ని ప్రకటించలేమోనే ప్రభువా అని ఏడ్చాను. నేను నా కుటుంబం కొరకు ఏడలేదు, నా బిడ్డల కొరకు నేను ఏడలేదు, నా భార్య కొరకు నేను ఏడలేదు, కానీ నీ వాక్యము ప్రకటించలేనేమో ప్రభువా అని ఏడ్చాను. ఏ మనుషులకి ఏది ఉండాలి అంటే, నేను నీ కొరకు బ్రతకాలి, నేను నీ కొరకు పని చేయాలి. ఏం చేయాలి? మనము ఆయన కొరకు మనము ప్రార్థన చేయాలి. నా ఎముకలు కాలిపోతున్నవి అంటున్నాడు. మరి ఒక మాట అంటున్నాడు కదా, నా హృదయము వాడిపోతున్నది. దావీదేమంటున్నాడు? నా హృదయము వాడిపోతున్నది. ఎందుకు వాడిపోతుంది? ఎందుకు వాడిపోతుంది? వాడిపోయిందిరా అని అంటాం. దేనంటాం మనము? దేనంటామమ్మా? మొక్కనంటాం, వాడిపోయిందిరా అని అంటాం. ఎందుకని వాడిపోయిందని అంటాం? ఒకటి, నీరైనా లేకపోవాలి, రెండు, ఏరైనా తెగిపోవాలి. ఏరు తెగిపోయినప్పుడు వాడిపోద్ది, నీరు వేయకపోయినప్పుడు కూడా వాడిపోద్ది. మూడోది ఇంకొకటి వాడిపోద్ది, అది ఇంటికి పనిచేయదు. ఏంటది? ఏంకాయ? కొబ్బరికాయ. వాడిపోయిన కాయను మనం తాగలదమా? పైకి బాగానే ఉంటుంది, ముచ్చుకుంటుంది, నిగనిగలాడుతుంది, కానీ లోన మాత్రము ఏమవుతుంది అంటే మొత్తము తినేస్తుంది. బయటికి అందంగానే కనబడతాం, మనం బయటికి అందంగానే కనబడతాం, కానీ లోనంతా కూడా తినుకుంటా వస్తాం.
చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళందరూ. ఎక్కడ కనబడతారు? చర్మ వ్యాధుల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈ కడ నుంచి ఆ కడ దాకా ఎవరు కూర్చుంటారంటే స్త్రీలు మాత్రమే కూర్చుంటారు. స్త్రీలు మాత్రమే. పురుషులు కూర్చుంటారు. పురుషులు ఎక్కడో 2, 3, 4 తప్పితే 10 మంది ఉంటారు. కానీ వందలాది మంది స్త్రీలు మాత్రమే అక్కడ కూర్చుంటారు. కారణం ఏమిటంటే స్త్రీలు తినవద్దన్నది తింటారు, చెయ్యొద్దన్నది చేస్తారు. అందుకే అనారోగ్యం పాలు తెచ్చుకుంటారు. చెయ్యొద్దన్నది ఏంటి, తినొద్దన్నది ఏంటి అని అంటే, చెయ్యొద్దన్నది ఏంటి, తినొద్దన్నది ఏంటి అని స్త్రీలు తప్పుడుగా ఆలోచించుకుంటారేమో. ఇప్పుడు చెయ్యొద్దన్నది ఏంటి అని అంటే, స్కిన్ సమస్య రావడం కారణం ఏంటి అని అంటే అనేకమైన క్రియలు. ఇది ఏంటయ్యి? క్రీములు రాస్తూనే ఉంటారు. స్త్రీలు ఏం చేస్తారంటే అనేకమైన క్రీములు రాసినప్పుడు ఆ రాసిన క్రీములన్నీ కూడా శరీరానికి పట్టేసి 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ముఖం అంతా కూడా, శరీరం అంతా కూడా ఏమైపోతుందంటే బొల్లు మచ్చలుగా వచ్చేసి ఒళ్ళంతా కూడా చిడువులుగా, పొక్కులుగా, మచ్చలుగా వచ్చేస్తాయి. మరి చెయ్యొద్దన్న పనే కదా అది. దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన అందాన్ని బట్టే, నువ్విచ్చిన అందాన్ని బట్టే నువ్వు సంతోషించాలి. కానీ ఎన్ని క్రీములు రాస్తే, ఎన్ని సబ్బులు రాస్తే ప్రయోజనము? నల్లగా ఉన్నవాళ్ళు వాళ్ళు మనుషులు కాదా? ఎర్రగా ఉన్నవాళ్ళు వాళ్ళ మనుషులు కాదా? తెల్లగా ఉన్నవాళ్ళు వాళ్ళ మనుషులు కాదా? నేను నల్లగా ఉన్నాను కదా తెల్లగా మారిపోవాలని అనుకుంటే అది తప్పు. నువ్వు ఎలా రావాలి? తల్లి గర్భంలోనే మొదటిసారిగా తెల్లగా రావాలి, తల్లి గర్భంలోనే ఎర్రగా రావాలి, తల్లి గర్భంలోనే నల్లగా రావాలి. తల్లి గర్భంలో నల్లగా వచ్చి భూమి మీద వచ్చిన తర్వాత ఉండి రోడ్డు మీద పడిపోయిన పేడంతా రాస్తే తెలుపు వచ్చేస్తారేంటి? రారు కదా. ₹1,00,000 సబ్బు వచ్చిందంట తెల్లగా రావడానికి. ఒక వ్యక్తి రాసుకుంది పాపం, మొత్తం చర్మం అంతా కూడా బొబ్బలుగా వచ్చేసింది. మరి అది రాయొద్దన్నదే కదా. రాసుకోవటం ఎందుకు? మళ్ళీ శర్మ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రయోజనము ఏమి అంటున్నాడు. నా హృదయము వాడిపోతుంది. మనము వాడిపోనే హృదయముగా ఉండకూడదు. అంటే నా హృదయం వాడిపోయినప్పుడు నేను భోజనము మర్చిపోతున్నాను. ఏం చేస్తున్నాడు? భోజనం చేయటానికి హృదయం ప్రేరేపిస్తుందా? కాళ్ళు లాగినప్పుడు భోజనం పెడితే అది తింటాడా? తలపోటు వచ్చినప్పుడు భోజనం పెడితే తింటాడా? జ్వరం వచ్చినప్పుడు భోజనం పెడితే తింటాడా? వాడు కడుపులో నొప్పి వచ్చినప్పుడు భోజనం తింటంటే తింటాడా? నాకు కడుపులో నొప్పి వచ్చి వస్తుంటే నువ్వు భోజనం పెడుతున్నావు ఏంటి అని అడుగుతాడు. తలపోటు వస్తుంటే నువ్వు భోజనం తినమని అడుగుతున్నావు అని అడుగుతాడు. అంటే మనుషుల్లో సమస్య వచ్చినప్పుడు మనం భోజనం పెట్టినాడు భోజనం తినే పరిస్థితికి అది ప్రయోజనము లేదు. ఇంకొక మాట్లాడు కదా, దావీదు గారు ఎంత మంచి మాటలు మనకి ఇక్కడ పెట్టాడంటే అంటున్నాడు, నా మూలుగల శబ్దము, నా ఎముకల శబ్దము నా దేహమును అంటుకుని ఉన్నవి అని అంటున్నాడు. నా మూలుగి శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోవచ్చున్నవి అని అంటున్నాడు. పాడైపోయిన స్థలములోనికి పడిడి కంటి వల్ల నేనున్నాను అని అంటున్నాడు. దావీదు అన్నాడు, నేను పాడైపోయి ఉన్నానేమో. ఏమంటున్నాడు?
నేను పాడైపోయి ఉన్నాను. నువ్వు అంటావా? అయ్యా నేను పాడైపోయాను అనగలదమ్మా? అనగలదమ్మా? అనలేదు. అయ్యా నేను పాడైపోయానండి, నేను పాడైపోయిన, నా దగ్గరికి ఎవరు రాకండి అని అంటామా? ఒక స్త్రీ అంత నేను పాడైపోయాను, నేను ఎలాగైతే పాడైపోయాను, నేను దగ్గరగా నేను ఎలాగైతే పాడైపోయాను 100 మందిని చంపేస్తానని నిర్ణయం తీసుకుంది. 100 మందిని చంపేసింది తనకు వచ్చిన వ్యాధితో. నేను ఎలాగైతే నాశనం అయిపోయానో అలాగే వీళ్ళని కూడా నేను నాశనం చేసేస్తానని తనకున్న రోగమంతా కూడా 100 మంది పురుషులకి అంటించి 100 మంది పురుషులను చంపేసింది. 100 మంది పురుషుల్లో ఆ 100 మంది పురుషులేనా ఉంటా? మొదలైతే 100 మంది పురుషులకి 100 మంది భార్యలు ఉన్నారా? 100 మంది భార్యలకి ఎంతమంది పిల్లలు ఉంటారు? ఎన్ని కుటుంబాలు నాశనం చేసేసింది ఆవిడ. ఒక్క రోగము ఒక పురుషుడికి కానీ స్త్రీకి కానీ ఆ రోగం వచ్చింది అని అంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను పలకరించడానికి వస్తారా? నీ దగ్గర కూర్చోడానికి వస్తారా? నీతో మాట్లాడటానికి వస్తారా? నీతో సంభాషణ చేయడానికి వస్తారా? రారు కదా. మన ప్రాంతంలోనే భర్తకి ఆ రోగం వచ్చినప్పుడు గిన్నె కాలుతో తండ్రిది ఒక స్త్రీ. కాలుతో భర్త దగ్గరికి కాలుతో తండ్రిది. కాలుందా ఈ రోజుని? కాలుందా నడవడానికి? ఇరిగిపోయింది. భర్త చనిపోయిన కొన్ని రోజులకే కాలు. దేవుడేమన్నాడు? భర్తను గౌరవించండి అని చెప్పాడు, భర్తని ప్రేమించండి అని అన్నాడు, భర్తని ఆదుకోండి అని అన్నాడు. పాడు చేయమని చెప్పాడా? భర్తని ఎప్పుడైతే నువ్వు అవమానం ఇస్తావో, భర్తని ఎప్పుడైతే యారా అంటావో, భర్తనైతే ఓరే అని అంటావో, భర్తని ఎప్పుడైతే నువ్వు నాశనం అయిపోతావని అంటావో అప్పుడే నువ్వు దేవుడి దృష్టిలో ఉన్నావుటే. లేకపోయినా నీ భర్త నువ్వు దూషించినప్పుడు నన్ను దూషిస్తున్నావు నువ్వు అంటాడు ప్రభువు. నీ భర్త నువ్వు దూషించినప్పుడు నన్ను నీవు దూషిస్తున్నావు. ఏ కాలుతోటైతే భర్త దగ్గరికి కాలుతో తన్నిందో, భర్త చనిపోయిన నెలలకే కాలు ఇరిగిపోయింది. పోనీ ఇరిగిపోయింది కాదా అనుకుని మామూలుగా నడుస్తుందా? లేదు కదా, లేదు. ఒక వ్యక్తి తన చెల్లెలని కాలుతో తన్నినప్పుడు తన కాలు ఏమైపోయింది? లాగేసింది. కాలుతో తన్నటం కానీ, కాలుతో తన్ని అవమానించడం కానీ మనలో ఉండకూడదు. దేవునికి అప్పగించాలి. ప్రభువా, ఇదిగో ఈ కుమారుడిని కుమార్తెని చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు శిక్షించిన గద్దించిన అది నీ చిత్తమే, నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నేను ఎవరినైనా సరే, అది నా భార్య అయినా, నా పిల్లలైనా, నా కుటుంబమైనా, నా తల్లి, నా తల్లిదండ్రులు, నా స్నేహితులు ఎవరైనా కావచ్చు, నేను దేవుడికి అప్పగిస్తాను. శిక్షించడానికి నేను ఎంతటి వాడును? శిక్షించే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, శిక్షించే వ్యక్తి మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కొట్టాలి కానీ మనం ఎన్ని దెబ్బలు కొట్టినా, కుక్కను ఎన్ని దెబ్బలు కొట్టినా ఏం చేద్ది? అక్కడికి వచ్చే పడుకుంటుంది. ఎన్ని దెబ్బలు కొట్టు కుక్కని అక్కడికి వచ్చే పడుకుంటుంది. కానీ ఒక్కసారి దేవుడు కొడితే మళ్ళీ అక్కడికి వచ్చి పడుకుంటుంది. ఎన్నిసార్లు అసహించుకున్నా అక్కడికి వచ్చే కూర్చుంటుంది. కానీ దేవుడు ఒక్కసారి కొట్టాడు అని అంటే మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి కూర్చునే. అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కూర్చున్న కాడ కూర్చున్నారు, ఆడికాడ ఆడారు, తిన్నా కాడ తిన్నారు. ఎక్కడ ఆడారు, ఎక్కడ తిన్నారు అని ఒకసారి ఆలోచించినట్లయితే
వారు ఆకలి వేస్తున్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు? మన్నాన్ని కురిపించాడు. దాహం ఏమో చేసినప్పుడు ఏమిచ్చాడు అని అంటే దాహానికి నీరు తీర్చాడు. ఎంతమందికి? దగ్గరగా 6 లక్షల మందికి దేవుడు ఆహారాన్ని తీర్చాడు. ఈ లోకంలో 6 లక్షల మందే కాదు కదా, 8 కోట్ల మందికి దేవుడు ఏమిచ్చాడు? ఆహారాన్ని ఇచ్చాడు, నీరుని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందం. మరి అందరూ కూడా సంతోషంగా జీవించండి అని చెప్పాడు, అందరూ కూడా సమానంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సమానంగా ఉంటున్నామా? విద్వేషాలతో బ్రతుకుతున్నామా? విద్వేషాలతో బ్రతుకుతున్నాం. నీవు ఎప్పుడైతే నీ కుటుంబానికి వ్యతిరేకంగా బ్రతుకుతావో అప్పుడే నువ్వు దూరంగా ఉన్నట్లే లెక్క. నీ కుటుంబాన్ని ఎప్పుడైతే నువ్వు వంట పట్టుకుని ఉంటావో అప్పుడు ఏ దుష్టుడు కూడా నీ అంతకి రాడు. అందుకే అంటున్నాడు కదా, నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోవుచున్నవి అంటున్నాడు. పాడైపోయిన స్థలములో పడికడి కంటే నున్నాను అని అంటున్నాడు. మరి ఒక మాట అంటున్నాడు కదా, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటగానున్న పిచ్చికి వలె ఉన్నానని దావీదు ఏడుస్తున్నాడు. అందరూ ఉన్నారు. ఏమంటాడు? అందరూ ఉన్నారు. కానీ ఇంటి మీద పక్షి ఎలాగైతే ఒంటరిగా ఉందో నేను కూడా అలాగే ఉన్నాను అని అడుగుతున్నాను. కారణం ఏమిటి అంటే దేవునికి ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకంగా ఉన్నావో అప్పుడే నీవు ఒంటరిగా ఉన్నట్టు. భర్తకి నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకంగా బ్రతుకుతావో అప్పుడే నువ్వు ఒంటరిగా ఉన్నట్టు. భర్తతో నేను ప్రేమగా ఉన్నట్లుగా నటించి భర్తని ప్రేమిస్తున్నానని నటించి భర్తని నమ్మిస్తున్నానని నమ్మించి భర్తను మనం మోసగిస్తే ఒంటిగానే బ్రతుకుతాం, ఒంటరిగానే బ్రతుకుతాం. భర్త నా పక్కన ఉన్నాడు, భార్య నా పక్కన ఉంది అని అనుకుని మోసముతో బ్రతికితే ఎప్పుడు కూడా నీ భర్తతో సంతోషంగా ఉండలేవు, నీ భార్యతో సంతోషంగా. నీలోంచి అన్నీ తీసివేసుకో. అడు కుంటోడైనా, గుడ్డోడైనా, నడ్డోడైనా, మొగోడైనా, రోగిష్ఠుడైనా, చెడును పట్టేసిన వాడైనా, ఎవడైనా కావచ్చు, నీ భర్తని ప్రేమగా చూసుకుంటే ఒంటరిగా నిన్ను ఎవ్వడు కూడా ఏమీ. ఒంటరిగా బ్రతికితే కనీసం లెగలేని ముసలోడు కూడా ఏం చేస్తాడంటే రాయ వేస్తాడు. లెగలేని ముసలోడు కూడా ఏం చేస్తాడు? రాయ వేస్తాడు. నా మీద ఎందుకని చేసావని అనటానికి నీవు సరిపోవు. కారణం ఏంటి తెలుసా? మన కుటుంబాన్ని మనం ఎప్పుడైతే అసహాయించుకొని మనం ఒంటరిగా బ్రతకాలి అని అనుకున్నప్పుడు సాతానుగాడు నీ మీద అనేకమైన రాళ్ళు వెయ్యటానికి ఏం చేస్తారంటే వేయటానికి అనేకమైన రాళ్ళు వచ్చినప్పుడు మనం బ్రతకగలమా? ఒంటిగా ఉన్న పిచ్చికల మీద ఆ వేటగాడు ఎన్ని రాళ్ళు వేస్తాడు, ఎన్ని బాణాలు వేస్తాడు? కనీసము ఆ ఒంటిగా ఉన్న పిచ్చిక మీద రూటు తీసి బాణం వేసినప్పుడు, ఆ విల్లు వేసినప్పుడు వెంటనే కుప్పు కూలిపోద్ది ఆ యొక్క పక్షి. 10 మందిలో ఉన్నప్పుడు ఆ గురు వేసేవాడు ఏ పక్షికి ఏతున్నాడో వాడికే తెలియదు. వేసినప్పుడు క్రీస్తు ఆ యొక్క బాణము నీ మీదకి రాకుండా ఏం చేస్తాడంటే అడ్డుకుంటాడు. నువ్వు 10 మందిలో ఉండటానికి ఇష్టపడదు, అనగా నీవు 10 మంది అనగా నీ కుటుంబంలో ఉండటానికి ఇష్టపడాలి.
నీ కుటుంబంతో ఉండటానికి ఇష్టపడాలి, నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండటానికి ఇష్టపడాలి. అందుకంటున్నాడు కదా, దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించి ఉండటానికి కారణం ఏమిటి అంటే నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి. నా శత్రువులు నన్ను నిందించడానికి కారణం ఏమిటి అంటే నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి. నా శత్రువులు నా మీద రాయిలు వేస్తున్నారంటే నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి. నా శత్రువులు నా మీద రాయేస్తున్నారంటే నేను భర్తతో కాపురం చేయట్లేదు కాబట్టి ఆ రాయిని మా ఇంటికి వస్తుంది. నా శత్రువు నా మీద రాళ్ళు వేస్తున్నానంటే నా తల్లిదండ్రులకి నేను దగ్గరగా లేని కాబట్టి నా మీద రాళ్ళు వేస్తున్నాను. నా మీద రాళ్ళు వేస్తున్నారంటే నా అన్నదమ్ములకి నేను దూరంగా ఉన్నాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తున్నారు. అయ్యో అని తల కొట్టుకుంటే ప్రయోజనము. కుటుంబంతో కలిసి ఉండాలి కానీ విడిపోవాలని ఎప్పుడైతే నువ్వు కోరుకున్నావో అప్పుడే నీవు ఏమైపోతావంటే కుప్పకూలిపోతావు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 రకాలైన విషయాలు నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహాన్ని బట్టి బూడిదను ఆహారంగా భుజించుతున్నానని చెప్తున్నాడు. ఎవడైనా బూడిదని తీసుకుంటాడా తినటానికి? దావీదు అంటున్నాడు, బూడిదని నేను ఏం చేస్తున్నాను, భుజిస్తున్నాను అని అంటున్నాడు. బూడిదని భుజిస్తున్నాను అని చెప్తున్నాడు. స్త్రీలు కొంతమంది ఏం చేస్తారు, గర్భితో ఉన్నప్పుడు బెడమకలు తింటారు, బూడిద తింటారు, పనికిరమైన చెత్త అంతా కూడా తినాలి అని అనుకుంటారు. వాళ్ళు పనికిరని చెత్త అంతా కూడా తినాలి. అయితే మనము ఏం తినాలి? దేవుని నమ్ముకున్న బిడ్డలము, క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలము మనం ఏం తినాలి అంటే పనికిరాని చెత్త అంతా కాదు, కానీ ఉదయం లేచిన వెంటనే శ్రేష్టమైన గ్రంథాన్ని మనము తినేవారిగా ఉండాలి. ఉదయం లేచిన వెంటనే టీలు టిప్పులు భోజనాలు కాదు, కానీ ఉదయం లేచిన వెంటనే దేవుని యొక్క గ్రంథాన్ని తినేవాడిగా ఉండాలి. ఈ గ్రంథం నీలో తీసుకున్నప్పుడు, ఈ గ్రంథం నీలో నివసిస్తున్నప్పుడు నీలోకి ఏమో వస్తుందంటే బలాన్ని దేవుడు అనుకరిస్తాడు. బలాన్ని నీకు దేవుడు ఇచ్చి నేను బలవంతుడిగా, ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ఘనవంతుడిగా నేనేం చేస్తానంటే తీర్చిదిద్దు శాశ్వతమైన ప్రజల్లో నింపి ఒక సాక్షిగా నేను నిలబెట్టుకుంటాడు. అప్పుడు అంటున్నాడు దావీదు, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనము అని దావీదు ఇన్ని రకాలుగా ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఆయన ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. అటువిక కృపా కనికరము మనము ప్రార్థన చేయాలని, ప్రార్థనలో ఏకీభవించాలని తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్.